అందరికీ నమస్కారం. మన నమ్మకాల వెనుక ఉండే కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మనందరి ఇళ్లల్లో ఉండే పూజ గది గురించి మాట్లాడుకుందాం. చూసారా, మనలో చాలామంది ఇళ్లల్లో దేవుడికొక పవిత్రమైన స్థలాన్ని కేటాయిస్తాం కదా. కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆ ప్రదేశం యొక్క పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీయొచ్చు. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముఖ్యంగా ఓ 5 విషయాలు. పగిలిన విగ్రహాల సమస్య ఏంటి, విగ్రహాల్ని ఎలా పెట్టాలి, పూజగదిలో అద్దం ఉండొచ్చా, ఎలాంటి వస్తువులు మొక్కలు ఉండకూడదు, ఇంకా పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి, ఇలా ఒక్కోదాన్ని వివరంగా చూద్దాం. సరే, ఇక మనం మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. అదేంటంటే పగిలిన విగ్రహాల సమస్య. అంటే పూజగదిలో ఒకవేళ విగ్రహాలు ఏమైనా పాడైతే లేదా పగిలిపోతే వాస్తు ప్రకారం వాటిని ఏం చేయాలి? ఇది చాలామందికి వచ్చే సందేహమే. వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే, దేవుడి విగ్రహానికి ఎలాంటి నష్టం జరిగినా అది ఒక పెద్ద వాస్తు దోషం కిందకొస్తుందట. దీనివల్ల ఇంట్లోకొచ్చే పాజిటివ్ ఎనర్జీకి అడ్డంకి ఏర్పడుతుందని ఒక బలమైన నమ్మకముంది. అసలు విషయమేంటంటే, ఈ పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంటే కుటుంబంలో గొడవలు, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు, ఇంకా మనశ్శాంతి లేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం లాంటి సమస్యలు వస్తాయని నమ్ముతారు. మరి ఆ విగ్రహాలను ఏం చేయాలి? వాటిని తీసి పక్కన పడేయడం కరెక్ట్ కాదు. శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులున్నాయి. బుధవారం, గురువారం లేదా ఆదివారం లాంటి మంచి రోజు చూసి ఉదయం లేదా మధ్యాహ్నం పూట ఆ విగ్రహాన్ని తీసి గౌరవంగా ఏదైనా నదిలో కలపాలి, లేదా ఒక పవిత్రమైన చెట్టు కింద పెట్టాలి. ఆ తర్వాత ఇంట్లో గంగాజలం చల్లి మంత్రాలు చదివితే ఆ వాస్తుదోషం పోయి మళ్ళీ అంతా బ్యాలెన్స్ అవుతుంది. సరే, పగిలిన విగ్రహాల సంగతి చూశాం కదా. ఇప్పుడు రెండో విషయానికొద్దాం. అసలు విగ్రహాలను పూజగదిలో ఎలా పెట్టాలి? వాటి అమరిక కూడా మన ఇంట్లో ఉండే ఎనర్జీని చాలా ప్రభావితం చేస్తుందట. అదెలాగో చూద్దాం. ఇక్కడ మనం చాలా ఎక్కువగా చేసే ఒక తప్పు ఏంటంటే, దేవుడి విగ్రహాల్ని ఒకదానికొకటి ఎదురెదురుగా పెట్టడం. వాస్తు ప్రకారం అలా అస్సలు చేయకూడదు. అలా పెడితే వాటి మధ్య ఒక రకమైన ఎనర్జీ క్లాష్, అంటే శక్తి ఘర్షణలు ఏర్పడతాయని అంటారు. దీని వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే, దేవతల మధ్య ఐక్యత, సామరస్యం ఉండాలి కాని ఘర్షణ వాతావరణం కాదు. అంటే వాళ్లందరూ ఒకే వైపు చూస్తున్నట్టు ఉండాలి, ఒకరినొకరు ఎదుర్కొంటున్నట్టు కాదు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అదేంటంటే, పూజగదిలో అద్దం పెట్టొచ్చా లేదా? దీనిమీద రకరకాల అభిప్రాయాలున్నాయి. అసలు వాస్తులో అద్దాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అవి శక్తిని ప్రతిబింబిస్తాయి, ఇంకా పెంచుతాయి కూడా. అయితే పూజగదిలో అద్దం దేవుడి విగ్రహాన్ని గాని వెలుగుతున్న దీపాన్ని గాని రిఫ్లెక్ట్ చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతోందని, ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలుగుతోందని నమ్ముతారు. అందుకే దేవుడి గదిలో లేదా దానికి ఎదురుగా అద్దం పెట్టకుండా ఉండటం చాలా ముఖ్యం. ఆ పవిత్రతను కాపాడటానికి దేవతల రూపం కనిపించేలా ఎలాంటి అద్దాలుగాని, రిఫ్లెక్ట్ అయ్యే వస్తువులుగాని లేకుండా చూసుకోవాలి. అద్దాల విషయం అర్థమైంది కదా. ఇప్పుడు 4వ అంశంలోకి వెళ్దాం. అద్దాలే కాదు, పూజగదిలో అస్సలు ఉండకూడని కొన్ని వస్తువులు, మొక్కలు కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఈ లిస్ట్ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ముళ్ళుండే క్యాక్టస్ లాంటి మొక్కలు, వాడిపోయిన పువ్వులు, పాత సామాన్లు, ఇవన్నీ నెగటివ్ లేదా స్తబ్దుగా ఉండే ఎనర్జీని సూచిస్తాయి. అలాగే చనిపోయిన పూర్వీకుల ఫోటోలు దేవులతో పాటు పెట్టకూడదు, వాటికి వేరే చోటు ఉండాలి. నలుపు రంగు వస్తువులను కూడా అవాయిడ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే పూజగది ఎప్పుడూ ఫ్రెష్గా, పాజిటివ్గా, కేవలం దైవానికి సంబంధించినదిగా ఉండాలి. ఇక మనం చివరి అంశానికి వచ్చేశాం. రోజూ మనం చేసే పూజలో తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లుంటాయి. వాటిని సరిదిద్దుకోవడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఇవి చాలా చిన్నవే అయినా చాలా పవర్ఫుల్. ఈ నియమాలు చాలా ముఖ్యమైనవి. చూడండి, ఒక దీపం వెలిగించాక దానితో ఇంకో దీపం వెలిగించకూడదు. అలా చేస్తే పేదరికం, అనారోగ్యం వస్తాయని నమ్మకం. అలాగే పూజకు వాడే పసుపు, కుంకుమ లాంటివి వంటగదిలో వాడే వాటితో కలపకూడదు, వేరుగా పెట్టుకోవాలి. నిన్న పెట్టిన నైవేద్యాన్ని ఈరోజు మళ్లీ పెట్టకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశాంతమైన మనసుతో, పూర్తి ఏకాగ్రతతో పూజ చేయాలి.
ఈ చిన్న జాగ్రత్తలు మన పూజ యొక్క పవిత్రతను కాపాడుతాయి. సో ఇదంతా విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాస్తు అంటే భయపెట్టేది కాదు. మన చుట్టూ ఉన్న ఎనర్జీని మనకు అనుకూలంగా పాజిటివ్గా మార్చుకోటానికి చేసే కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమే. ఈ సూత్రాలను అర్థం చేసుకున్న తర్వాత మన పవిత్ర స్థలానికి మరింత సామరస్యాన్ని తీసుకురావడానికి ఏ ఒక్క చిన్న మార్పు చేయగలమో ఆలోచించాలి. అలా చేస్తే చాలు, మన పూజగది నిజంగా మన ఇంటికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. తద్వారా మన ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి.